ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్తో తెలుగు ఆడియన్స్కు బాగా దగ్గరైపోయాడు కన్నడ నటుడు నిఖిల్. 8వ సీజన్లో కంటెస్టెంట్గా అడుగుపెట్టిన అతను తన ఆట మాట తీరుతో టైటిల్తో పాటు తెలుగు ప్రేక్షకుల మనసు కూడా గెలుచుకున్నాడు. లక్షలాది మంది అభిమానుల మనసు గెలుచుకున్నాడు బిగ్ బాస్లో తన ఆటతో. గోరింటాకు సీరియల్తో తెలుగు బుల్లితెర ఆడియన్స్కు బాగా దగ్గరయ్యాడు నిఖిల్. ఇదే క్రేజ్తో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో అడుగుపెట్టాడు. ఫస్ట్ 2 వారాల్లోనే తనేంటో నిరూపించుకున్నాడు. చివరికి విజేతగా నిలిచాడు. సీరియల్స్, టీవీ షోల సంగతి పక్కన పెడితే నిఖిల్ గోరింటాకు సీరియల్లో తనతో కలిసి నటించిన కావ్యతో ప్రేమలో ఉన్నాడనే విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరూ కలిసి పలు టీవీ షోల్లో పార్టిసిపేట్ చేశారు. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ ఎక్కడైనా వీరు చాలా క్లోజ్గా ఉన్నారు. ఈ జంటకు సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. సోషల్ మీడియా పేజీలు కూడా ఉన్నాయి. అయితే ఇదంతా బిగ్ బాస్ ముందు వరకు. ఏమైందో కానీ ఈ రియాలిటీ షోకు ముందే ఈ లవ్ బోర్డ్స్ విడిపోయారు. ఇద్దరు బ్రేకప్ కూడా చెప్పుకున్నారు. ఈ విషయాన్ని నిఖిల్ బిగ్ బాస్ షోలోనే చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతని ఫ్యాన్స్ కూడా ఎంతో బాధపడ్డారు. అయితే ఎప్పటికైనా కావ్యనే తన భార్య అని కాళ్ళు పట్టుకుని బతిమాలైనా సరే తన లైఫ్లోకి తిరిగి తెచ్చుకుంటానంటూ ఎమోషనల్ అయ్యాడు. అయితే కావ్య మనసు మాత్రం కరగలేదు. కొన్ని టీవీ షోల్లో నిఖిల్ ఎదురుపడినా చూసి చూడనట్టే వెళ్ళిపోయింది. అసలు నిఖిల్ని పట్టించుకోలేదు. నిఖిల్ కూడా క్రమంగా కావ్యకు దూరంగానే ఉంటూ ఉన్నాడు. బిగ్ బాస్ టైటిల్ గెలిచిన తర్వాత కూడా పెద్దగా మాట్లాడింది లేదు. అయితే ఇటీవల కావ్య నటిస్తున్న చిన్ని సీరియల్లో నిఖిల్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. కొన్ని ఎపిసోడ్లో కనిపించిన తర్వాత కనుమరుగయ్యాడు. దీంతో వీరిద్దరి మధ్య అసలు ఏం జరుగుతుందో తెలియక అభిమానులు కూడా తెగమగపడ్డారు. ఈ ప్రేమ జంట కలవాలని ఇద్దరిని ట్యాగులు చేస్తూ పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఈ నిర్ణయంపై నిఖిల్ ఒక ఎమోషనల్ పోస్ట్ అయితే పెట్టాడు. మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. మీ వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను. మీరు చూపించిన ప్రేమాభిమానాలు ఎప్పటికీ మర్చిపోలేను. నాకు ఇప్పటి వరకు మీరు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. మీ వల్లే నేను ఇంత పెద్ద స్థాయిలో ఉన్నాను. కాకపోతే నాదో చిన్న విజ్ఞప్తి. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎవరి జీవితాలు వాళ్ళు గడిపేస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి నన్ను ఎవరితోనూ కలపకండి. ప్రొఫెషనల్గా కాకుండా ఇంకా ఏ ఉద్దేశంతో అయినా సరే నన్ను ఎవరితోనూ లింక్ చేయకండి. అలాగే ఎవరి పోస్టులకు నన్ను ట్యాగ్ కూడా చేయొద్దని మీరందరూ నన్ను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానంటూ మీ ప్రేమ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ఐ లవ్ యూ ఆల్ అంటూ ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చాడు నిఖిల్. ప్రతి పోస్ట్ అయితే నెట్టింట వైరల్గా మారింది. అతని అభిమానులు కూడా అన్న చెప్పినట్టే ఫాలో అవుదామంటూ కొందరు కామెంట్లు, పోస్టులు కూడా వైరల్ చేస్తూ ఉన్నారు.